1 వీక్ నుంచి క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఈవినింగ్ చాయ్తో పాటు స్పైసీగా ఏదన్నా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు నేను చెప్పే ఈ స్నాక్ రెసిపీని ట్రై చేయండి, ఎంజాయ్ చేస్తారు. అయితే లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్పేస్తాను, చూసేయండి. 3 పెద్ద సైజు ఆనియన్స్ని వీడియోలో చూపిస్తున్నంత సన్నగా కట్ చేసుకోవాలి. అలా సన్నగా కట్ చేసుకుంటేనే పకోడీ అనేది పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది. ఈ ఆనియన్స్లోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి చీలికలు, మన రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అందులోకి 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని పకోడీ వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి 5 to 10 minutes పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి నానేలోపు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. 10 minutes తర్వాత పిండి నానిపోతుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న పిండిని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడే పకోడీ లోపల వరకు ఉడికి పైన క్రంచీగా లోపల మెత్తగా ఉంటుంది. అంతే, ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ రెడీ. మీరందరూ ట్రై చేస్తారు కదూ. వీడియో నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.